హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సికి సంబంధించి ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించినటువంటి బీటెక్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే ఎఫ్బిఓకి సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయం ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయం గురించి, అలాగే ఏదైతే టీఎస్పీఎస్సి గ్రూప్ 4 ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ ఎంపీఎస్ఓ ఏఎస్ఓ అలాగే ఎఫ్బిఓ టీఎస్పీఎస్సి గ్రూప్ 4కి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఆ టీఎస్పీఎస్సి డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే నేను మీకు ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. సో దానికి సంబంధించి నేను మీకు ప్రూఫ్తో సహా వీడియో లింక్ను కూడా నేను మీకు ఇస్తాను, మీరు చూడండి. సో ముందుగా ఎఫ్బిఓ రిజల్ట్స్ కనుక మాట్లాడుకుంటే, ఈ ఎఫ్బిఓ రిజల్ట్స్ ఈ సాటర్డే లోపు వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సాటర్డే లోపు ఎఫ్బిఓ రిజల్ట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ 4కి సంబంధించి ఇవి కూడా ఈ సాటర్డే లోపు వస్తాయని, లేదా ఒకవేళ సాటర్డే లోపు కనుక రాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ చెప్పడం జరిగింది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించి బీటెక్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో ఈరోజు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అక్కడ అడిగినటువంటి అఫీషియల్స్ని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, బీటెక్లో ఏదైతే ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించి 1 ఇయర్ కోర్స్ అనేది ఉంటే, ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఉండి మీరు 1 ఇయర్కి సంబంధించి ఈ స్టాటిస్టిక్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఆ బీటెక్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఇన్ కేస్ మీరు 1 ఇయర్కి కనుక స్టాటిస్టిక్స్కి సంబంధించి ఎటువంటి సబ్జెక్ట్స్ లేకపోతే ఆ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్లో, సో ఆ బీటెక్ క్యాండిడేట్స్ అందరినీ కూడా తీసివేస్తారు, ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్ కూడా ఉంది. నేను మీకు దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్తో ఉన్నటువంటి వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఉంచుతాను, మీరు చూడండి. ఇది జెన్యూన్ ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ కాదు. సో ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించి 1:2 రేషియోలో ఇవ్వడం జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో అందరూ వెళ్ళండి, బీటెక్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. అక్కడ ఇన్ కేస్ ఏమైనా రూల్స్ మార్చి ఎలిజిబుల్ అని చెప్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం రాదు అని చెప్పేసి మెమోలో కూడా ఇవ్వడం జరిగిందని మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషను. సో ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో బీటెక్ నేను కూడా చదివాను. బీటెక్లో మనకు అసలు ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి కనీసం ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ కూడా ఉండదు, కానీ వాళ్ళు 2 సెమిస్టర్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అంటే 2 సెమిస్టర్స్ అంటే 1 ఇయర్ కింద వస్తుంది కదా. సో 1 ఇయర్ కింద ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో కూడిన ఆడియో ప్రూఫ్తో ఉన్నటువంటి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి ఫ్రెండ్స్. సో ఎవరూ మిస్ అవ్వద్దు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.